లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఆర్మూర్ మున్సిపాలిటీ పర్యటన భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా 8 వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యేలు తెలిపారు. పాత ట్యాంకులను మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 43 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్పారు. వాటర్ పైపులు లీకేజ్ జరగకుండా మరమ్మతులు చేయిస్తామని పైడి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పార్కెట్ మాడిపల్లిలో 20 సంవత్సరాల వరకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్పారు. మున్సిపాలిటీలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుభవంతో ఆర్మూర్ మున్సిపాలిటీలలో అభివృద్ధి పనికి సాయం చేసుకుంటామని పైడి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజు హనుమంత్, స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్నెల దేవి, లావణ్య, శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్నాబాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది. అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్ చేయవద్దు, ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కడైతే అది సిద్ధులగుట్ట మీద ట్యాంక్ చూసింది 36వ వార్డు, అది 13 వార్డ్స్కి ఇస్తారు, 13 వార్డ్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది, దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వార్డ్స్కి వస్తూ ఉన్నాయి. 19 వార్డ్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత, నిజామాబాద్కు పెద్ద దిక్కు, మా ఆదర్శ నాయకుడు, మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆర్మూర్లో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆర్మూరు మరియు చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీతి ఎద్దడి రాకుండా ఒక మహత్తర ప్రాంతాన్ని అన్నగారి కృషి వల్ల సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా, ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూర్ అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలాగా అభివృద్ధి చేసుకుంటారని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను.